స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నానండి. చాలా సంతోషంగా ఉంది. దేవుడు నాకు ఈ మంచి చాలా గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకోసం ఒక చిన్న ప్రార్థన చేసి మనం దేవుడు మనకి ఇచ్చిన వర్తమానంలోకి మనం వెళ్ళిపోదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దయగల ప్రభువా యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా తండ్రి, నీ మాటలు పంచుకోవడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ప్రియ పరిశుద్ధాత్ముడా, మీరు ఆశీర్వదించండి, దీవించండి, నీ కృపతో నీ దయతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. నేను చెప్పబోయే వాక్యం వారి జీవితంలో, వారి హృదయంలో నూరంతులుగా ఫలించునుగాక. వారి హృదయంలో లోతైన విత్తనాలు నాటబడునుగాక. సాతాను దాన్ని దొంగలించడానికి వీల్లేదు. ప్రతి హృదయంలో నేను మాట్లాడే నీ వాక్కు ప్రవ్వా వారి హృదయంలో ఫలించాలని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. ఇక్కడ ఏ మానవుడు, ఏ శరీరపు ఆత్మ పనిచేయద్దు ప్రవ్వా. నీ మాటలే ప్రతి హృదయాన్ని తాకబడాలి. ప్రతి ఒక్కరితో మీరు ముఖసూటిగా మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రోగ్రాం కోసం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటల్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈ లోకంలో ఎక్కడైనా ఎవరైనా చూడండి, ఒక అధికారి దగ్గర ఉంటే వారి క్రింద ఉన్నవారు, ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉంటే ఆఫీసర్ కింద ఉన్న వాళ్ళందరూ ఆ ఆఫీసర్ని మెప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఉంటే వాళ్ళ నాయకుడి దగ్గర ఉంటే ఆ రాజకీయ నాయకుడి దగ్గర కింద ఉన్న వారందరూ ఆయన మెప్పించడానికి ప్రయత్నిస్తారు. ఒక నాయకుడు స్థానంలో ఉంటే కింద ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక మంచి బిరుదు, ఒక టైటిల్ కోసం వాళ్ళ దగ్గర పదవి కోసం, వాళ్ళ దగ్గర ఏదో ఆశించి చాలా మంచిగా స్మార్ట్గా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చాలా చిన్న పిల్లలు. ఈరోజు మార్నింగ్ వాళ్ళతో చెప్తా ఉన్నాను, మీరు మొత్తం పని చేసేయాలి. ఈరోజు స్కూల్ లేదు వాళ్ళకి. నేను వాళ్ళతో చెప్తా ఉన్నాను, మీరు పని చేయాలరా, మొత్తం క్లీన్ చేయాలి, మొత్తం క్లీన్ చేసుకోవాలని చెప్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేయలేరు. నాకు తెలుసు, ఒక పార్ట్ తుడిచారంటే ఇంకొక పార్ట్ తుడవలేరు. అసలు అల్లరి చేయాలి కదా. అందుకే నేను కూర్చున్నంతసేపు ఏం చేస్తారంటే యాక్టింగ్ చేస్తూ ఉంటారు. తుడిచినట్టు, పని చేసినట్టు, చేయలేకపోయినా అక్క చూస్తుందనే భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే పని చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది ఒక టైటిల్ కోసం, జీవితంలో ఒక గొప్ప వ్యక్తి అనిపించుకోవడం కోసం పెనుగులాడుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. మనుషుల దగ్గర టైటిల్ అవసరం లేదు. మనుషుల దగ్గర ఈయన గొప్ప వ్యక్తి అండి అని చెప్పుకోక్కర్లేదు. మనుషులు ఈయన చాలా మంచోడండి అని చెప్పుకోక్కర్లేదు. మనుషులు నీ గురించి ఏమనుకుంటున్నారో అది అనవసరం. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో అనేది చాలా ప్రాముఖ్యం. నరం లేని నాలుక ఎట్టైనా తిరిగేసిద్ది. ఒక సామెత ఉంది కదా, నరం లేని నాలుక ఎట్టైనా తిరిగేస్తుంది. ఈరోజు పొగిడిన మనుషులు రేపొద్దున తిడతారు. ఈరోజు హెచ్చించిన మనుషులు రేపొద్దున నేను దించేస్తారు. ఈరోజు నీ గురించి మంచి సాక్ష్యం ఇచ్చిన నోరు, అదే నోరు నీ గురించి రేపు చెడ్డ సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు గొప్ప వ్యక్తి అన్న నోరు రేపొద్దున మంచివాడు కాదు అని ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఈరోజు మీకు ఏం కావాలి అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే ఒక టైటిల్ కావాలి. దేవుడు మిమ్మల్ని చూసి ఒక టైటిల్ ఇవ్వాలి. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని చూసి దేవుడు, యెహోవా దేవుడు ఒక మాట అంటున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుదామండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే లేఖనము నెరవేర్చబడెను. దాని క్రింద మరియు దేవుని స్నేహితుడని ఆయనకి పేరు కలిగెను. ఒక మాటలో ఆ పేరు బదులు ఒక బ్రాకెట్లో మీరు పెట్టుకోండి, ఆయనకి బిరుదు కలిగెను. ఆ బిరుదు ఏంటంటే ఆయన నాకు స్నేహితుడు, ఆయన దేవునికి స్నేహితుడు. ఈరోజు మీరు ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దేవుని స్థానంలో ఉన్న దేవుడు మానవునితో స్నేహం చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఒక వ్యక్తితో నేను స్నేహం చేయాలి, ఎవరైనా ఏ మనుషులైనా
ఒక వ్యక్తితో స్నేహం చేయాలి, ఒక వ్యక్తితో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళు ఏం చూసుకుంటారంటే, ఇప్పుడున్న స్నేహాలు చూడండి, ఒక కాలేజీలో, స్కూల్లో వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టుగా, వారి ఆలోచనలకి తగ్గట్టుగా, వారి స్టేటస్కి తగ్గట్టుగా ఏం చేస్తారంటే స్నేహాన్ని బిల్డ్ చేసుకుంటారు. ఒక వ్యక్తితో స్నేహం చేయడం అంటే, మానవులతో స్నేహం చేయడం అనేది అసాధ్యం. ఒక దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవుని చూసి నా స్నేహితుడు అని చెప్తున్నాడు. అబ్రహాంకి బైబిల్లో చాలా టైటిల్స్ ఉన్నాయి, కానీ నన్ను బలంగా ప్రభావితం చేసిన టైటిల్ ఏదైనా ఉందంటే దేవునికి స్నేహితుడు అయ్యాడు. చూడండి, దేవుడికి జనములకు తండ్రి అబ్రహాం. ఆశీర్వాదాలన్నీ అబ్రహాం మీద ఉన్నాయి, అబ్రహాం సంతానం మీద ఉన్నాయి. అబ్రహాంకి దేవుడు చాలా టైటిల్స్ ఇచ్చాడు, కానీ నన్ను బలంగా ప్రభావితం చేసిన టైటిల్ ఏదైనా ఉందంటే దేవునికి స్నేహితుడు. దేవుడు అబ్రహాంను చూసి ఏమంటున్నాడంటే నా స్నేహితుడు. ఈరోజు నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, దేవుడు నిన్ను చూసి ఏ టైటిల్ ఇస్తాడు? ఆత్మ పరిశోధన చేసుకుందామండి, మనం అందరం ఆత్మ పరిశోధన చేసుకుందాం. దేవుడు మనల్ని చూసి ఏ టైటిల్ ఇస్తాడు? ఈరోజు మన ప్రవర్తన, మన నడవడిక, మన ఆలోచనలు ఎలాగున్నాయి? దేవుడి దగ్గర నుంచి టైటిల్ తీసుకునేలాగున్నాయి, ఆ బిరుదు ఇచ్చేలాగుందా? ఈరోజు చూడండి, ఒక దేవుడు, గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, ఆకాశం భూమి గజగజలాడుతుంది ఆయనకి. ఆయన మాటకి శక్తి, ఆయన చూపుకు శక్తి, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. అంత సర్వోన్నతుడైన దేవుడు, అత్యంత పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుడు ఒక మానవుడిని చూసి, ఆయన సృష్టిని చూసి, ఆయన సృష్టించిన ఒక వ్యక్తిని చూసి దేవుడు ఏమంటున్నాడంటే ఈయన నాకు స్నేహితుడు. దేవునికి స్నేహితులుగా ఎంచబడే అంత గొప్ప పని అబ్రహాం ఏం చేశాడు? దేవునికి నచ్చేలాగే ఎలాగున్నాడు అనేది మనమందరం కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతా ఉన్నాం. దేవుడు ఎలాగ ఒక వ్యక్తిని, ఒక మానవుడిని, ఒక మట్టి దేహాన్ని, ఒక మట్టిని వ్యక్తిని చూసి నా స్నేహితుడు. ఏ దేవదూతలను అనలేదండి, కెరూబులు, చెరాబులు అందరూ ఉంటారు పైన పరలోకంలో. ఏ దేవదూతను చూసి దేవుడు అనలేదు వీరు నాకు స్నేహితులు వంటి వారని. కానీ ఒక మానవుడిని చూసి దేవుడు అంటున్నాడు ఈయన నాకు స్నేహితుడు. ఎందుకు ఇలాంటి బిరుదు దేవుడు ఇచ్చాడు అంటే, కొన్ని విషయాలు నా హృదయాన్ని తాకాయి. అబ్రహాంలో ఉన్న కొన్ని విషయాలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, అబ్రహాము ఏ క్యారెక్టర్ కలిగి ఉన్నాడంటే విడిచిపెట్టే అనుభవం ఈ అబ్రహాంలో చాలా ఎక్కువగా ఉందండి. విడిచిపెట్టే అనుభవం. దేవుడు చెప్పాడంటే చెప్పినట్లు చేస్తాడు. దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే, దేవుడు ఏదైనా సెలవిస్తే, దేవుడు ఏదైనా మాట్లాడితే, దేవుడు మాట పట్టుకుని గుడ్డిగా నమ్మే వ్యక్తి అబ్రహాం, గుడ్డిగా చేసే వ్యక్తి అబ్రహాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దామండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్క మాట చెప్పాడంటే నీ స్వదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపో. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను, దేవుడు చెప్పిన మాటలకి మీరు లోబడుతున్నారా? దేవుడు ఎన్నోసార్లు వాక్యం ద్వారానో, దైవజనుడి ద్వారానో, దేవుడు కళల ద్వారానో, దర్శనాల ద్వారానో నీతో మాట్లాడిన ప్రతి మాటకి నువ్వు లోబడుతున్నావా అని నేను అడుగుతున్నాను. చాలామంది లోబడతారు, కానీ చాలా ఆలస్యంగా లోబడతారండి, చాలా ఆలస్యం చేస్తారు. దేవుడు ఈరోజు చెప్తే మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ టైంకి చేస్తారు పని. దేవుడు ఇప్పుడు నేను సేవకు రమ్మంటే వచ్చే సంవత్సరం ఈ రోజు చేస్తావు. దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే ఇప్పటికప్పుడే ఒప్పుకోరు, దాన్ని వెంటనే చేయలేరు. పరిస్థితులన్నీ ముందు తిరుగుతూ ఉంటాయి.
దేవుడు స్వదేశాన్ని విడిచిపెట్టమంటే స్వదేశాన్ని విడిచిపెట్టాడు. దేవుడు నీ కొడుకును వదిలే అంటే కొడుకును వదిలేయడానికి సిద్ధపడ్డాడు. ఈ అబ్రహాములో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏదైనా ఉందంటే విడిచిపెట్టే అనుభవం. ఈరోజు మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నాను, యేసు ప్రభు వారి కోసం నువ్వేమైనా విడిచిపెడుతున్నావా? కొంతమంది చూడండి, వారి సినిమాలు విడిచిపెట్టరు. దేవుడి కోసం సినిమాలు పిచ్చి. కొంతమందికి 24 గంటల సినిమాలు చూస్తూ ఉంటారు, కాలక్షేపణ. 24 గంటలు తాగుని విడిచిపెట్టరు. ఎందుకంటే అది లేకపోతే నేను ఉండలేనండి, దేవుడు కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలంటారు. ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నానండి, మీరు దేవుని కోసం ఏదైనా విడిచిపెట్టడానికి మీరు సిద్ధపడుతున్నారా? ఈరోజు మీ పాపిష్టి జీవితాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని కోసం విడిచిపెట్టగలిగితే దేవుడు నీ కొరకు గొప్ప ఆశీర్వాదాన్ని దాచించాడు. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టే అనుభవం నీకు ఆశీర్వాదమే తీసుకొచ్చింది. అబ్రహాము, నీ స్వదేశాన్ని విడిచిపెట్టిరా, అక్కడి నుంచి వచ్చేసాయి, అదొద్దు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఏదైనా చెప్పాడంటే అది నీకు నష్టాన్ని తీసుకురాదు, నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు విడిచిపెట్టే అనుభవం ఉందా? పాపాన్ని విడిచిపెట్టే అనుభవం ఉందా? నీకు లోపల ఉన్న కుళ్ళు కుతంత్రాలు విడిచిపెట్టే అనుభవం ఉందా? కోపాన్ని విడిచిపెట్టే అనుభవం ఉందా? నీకు దేవునికి అయిష్టమైన ప్రతి కార్యాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని కోసం విడిచిపెట్టాలి. ఎవరైనా యవనస్తులు ఈ ప్రోగ్రాం చూస్తే మీతో నేను సూటిగా చెప్తున్నానండి, మీరు దేవుని కోసం ఏది విడిచిపెట్టినా, ఎనీథింగ్ ఏది విడిచిపెట్టినా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని, ఆ బ్లెస్సింగ్ని నువ్వు ఈరోజు చూడకపోవచ్చు, కానీ రేపు ఖచ్చితంగా చూస్తావు. ఆ బ్లెస్సింగ్ని కళ్ళ ముందు కనిపించింది. ఈరోజు చాలామంది చూడండి, మా అక్కలో చాలా ఒక నచ్చేది ఏంటంటే, తను దేవుడు చెప్పారంటే చాలా గుడ్డిగా చేసేస్తుంది. తనకు వచ్చిన కొన్ని వేల రూపాయల ఉద్యోగాన్ని కూడా దేవుడి కోసం వదిలేసింది. ఇప్పుడు చాలా దేవుని కోసం చాలా వైరాగ్యం కలిగి పరిచర్య చేస్తుంది. నేను ఎప్పుడు అది బిలీవ్ చేస్తాను. థామస్ డాడీ గారు మొత్తం దేవుడు చెప్పాడని రాష్ట్రాన్ని విడిచిపెట్టి వచ్చారు. తన రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఇప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని కోసం ఏదైనా విడిచిపెడితే దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏంటంటే, అబ్రహాంలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే, రెండోది అబ్రహాంకి ఒక పర్సనల్ ఇంటిమెసీ, దేవునితో అన్యోన్యమైన సహవాసం, సంబంధం కలిగిన వాడు. అబ్రహాం జీవితం చూడండి, ధర్మశాస్త్రం లేదు, చెప్పే బోధకులు లేరు, చెప్పే ప్రవక్తలు లేరు. కానీ అబ్రహాం ఏం చేశాడంటే దేవునికి బలిపీఠాలు కట్టాడంట. ఆదికాండం 13వ అధ్యాయం మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో అబ్రహాం ఏం చేశాడంటే 6 బలిపీఠాలు కట్టాడంటండి. దేవుడితో నిత్యము మాట్లాడే వ్యక్తి అబ్రహాం. ఏంటి చెప్పండి? దేవునితో నిత్యము, ప్రతిరోజు దేవుడితో ఏం చేస్తాడంటే మాట్లాడతాడు, సహవాసం, సంబంధం. ఈరోజు కొన్నిసార్లు వీఆర్ టూ బిజీ. దేవుని విషయం వచ్చేసరికి మనం చాలా బిజీ అయిపోతారు. 24 గంటలు ఇచ్చిన దేవునికి ఒక 20 నిమిషాలు ఇవ్వడానికి కూడా కొంతమంది ఖాళీ ఉండదండి. దేవునితో సహవాసం ఉండదు, సంబంధం ఉండదు, దేవునితో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయరు. మన ఆదికాండం 13వ అధ్యాయం చూసినట్లయితే ఆ 13వ ఒక్క అధ్యాయంలోనే ఈ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే 6 బలిపీఠాలు కడుతున్నాడు. దేవుని దగ్గర గోజాడుతున్నాడు, దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. దేవునితో ఒక అన్యూన్యమైన సంబంధం, సహవాసం, దేవుడితో ఒక పర్సనల్ ఇంటిమెసీ ఉంది. కొంతమంది చూడండి ఆదివారపు క్రైస్తవులండి. ఈ మాట నేను చాలా దుఃఖంతో చెప్తున్నాను. కొంతమంది దేవుని దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వరు, దేవునితో సహవాసం చేయరు, దేవునితో మాట్లాడరు, దేవునితో ఒక రిలేషన్షిప్ ఉండదు. మార్నింగ్ లెగిస్తే మార్నింగ్ నుండి రాత్రి పడుకునే వరకు మీకోసమే ఉంటుంది. మొత్తం తిరగడం, మాట్లాడటం, ఉండడం అంతా మీకోసమే. మీరు బ్రతికేదే మీకోసం, నీ కోసం, నీ పిల్లల కోసం, నీ వ్యాపారం కోసం, నీ ఉద్యోగం కోసం, నీ కుటుంబం కోసం. ఇంకెప్పుడండి దేవునికి సమయాన్ని ఇస్తున్నారు? ఇంకెప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి నా స్నేహితుడు,
నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తెని దేవుడు ఎప్పుడు మిమ్మల్ని చూసి చెప్తాడు అంటున్నానండి. చాలాసార్లు చూడండి, అందరూ మార్నింగ్ నుంచి రష్గా ఉంటారు, తిరుగుతూ ఉంటారు, వాళ్ళ లైఫ్ అంతా ఎలా ఉంటుందంటే ఒక మిషన్ లైఫ్ లాగా అయిపోయింది. ఉదయం లెగిస్తారు, కనీసం ప్రార్థన చేసుకోరు, కనీసం బైబిల్ చదువుకోరు, దేవునికి స్తోత్రం చెప్పరు. బెడ్ మీద నుంచి లేవడమే, ఫోన్ పట్టుకుంటారు, అటు ఇటు తిరుగుతారు, అటు వెళ్తారు, ఇటు వెళ్తారు. జీవితం అంతా ఎలాగైపోద్దంటే వారు ఆ 4 గోడల మధ్యలో వారి కోసం తిరుగుతూ ఉంటారు. దేనికోసం కష్టపడుతున్నావో దానికోసమే తిరుగుతావా, అది లాస్ట్ వరకు ఉండదండి. యేసు ప్రభు వారి కంటే ఏది నువ్వు ఎక్కువ ఇష్టపడ్డా, ఏది ఎక్కువ ప్రేమించినా, ఏది నువ్వు దగ్గర తీసుకున్నా అది నీ నుండి దూరం అయిపోద్ది. దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం ఈరోజు? సృష్టికర్తక ఆత్మ పరిశోధన చేసుకుందాం. సృష్టికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నామా, సృష్టికర్తకి మనం ప్రాముఖ్యత ఇస్తున్నామా? నిన్నటి దినం నేను బైబిల్ గ్రంథం చదువుతా ఉన్నప్పుడు ఈ మాట నన్ను చాలా ప్రభావితం చేసిందండి. ఏ వ్యక్తి లేరు, ఏ ప్రవక్త లేడు, ఏ ధర్మశాస్త్రం లేదు, దేవుడు డైరెక్ట్గా ఎవరితోని ఇలా ప్రార్థన చేయాలి, ఇలా బలిపీఠాలు కట్టాలి అని దేవుడు చెప్పట్లేదు. కానీ ఈయనే ఏం చేస్తున్నాడంటే దేవునికి బలిపీఠాలు కట్టేస్తున్నాడు. ఎవరు చెప్పలేదు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే చెప్పినా కూడా ప్రార్థన చేయట్లేదు, చెప్పినా కూడా దేవునితో సహవాసం చేయట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నావు? థామస్ డాడీ ఒకరోజు ఒక మాట అన్నారండి, మాట్లాడతా మన సమయంలో కూడా దేవునికి దశంభాగం ఇవ్వాలంటే ఆ మాట నన్ను చాలా చాలా ఇంపాక్ట్ చేసింది నా లైఫ్ని. ఒకరోజు ఇలాగే జూలై 1వ తారీఖు విజయవాడ మీటింగ్లో వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తా డాడీ గారు ఈ మాట అన్నారు, మనం మన ప్రార్థన సమయంలో కూడా దేవునికి దశంభాగం ఇవ్వాలి. మన సమయంలో దేవునికి దశంభాగం ఇవ్వాలంటే ఆ మాట నన్ను చాలా ప్రభావితం చేసింది. ఈ రోజుకి కూడా ఆ మాట నా హృదయాన్ని చాలా బలంగా ప్రభావితం చేసింది. అవును, నా సమయంలో కూడా నేను దశంభాగం ఇవ్వాలి దేవునికి. నా సమయంలోనే కాదండి, మీ సమయంలో కూడా 24 గంటలు దేవుడు మన ముందు పెట్టాడు. 24 గంటల్లో మనం దేవునికి ఎన్ని గంటలు ఇస్తున్నాం, ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేయండి, దేవునితో మాట్లాడండి, దేవునితో అన్యూనమైన సహవాసం. మిమ్మల్ని ఆత్మీయంగా పోషించడానికి మేము మా ప్రయత్నాలు చాలా చేస్తున్నాం. డైలీ మార్నింగ్ మనం వస్తుంది దహించండి యూట్యూబ్ ఛానల్లో. ప్రతిరోజు మధ్యాహ్నం 12 లోపల ఒక మెసేజ్ వస్తుంది. ఈవినింగ్ లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న మీటింగ్స్ వస్తాయి. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూసి అనేక మంది ఆత్మీయంగా పోషింపబడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని ఒక వాక్యాన్ని వినండి. ఈరోజు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీరు ఎక్కడున్నా దేవుని ఒక వాక్యాన్ని వినడానికి మీరు మీ మనసును కేంద్రీకరించుకోండి. దేవునితో సహవాసం చేయడానికి మీ మనసును కేంద్రీకరించుకోవాల్సిందిగా దేవుని సేవకురాలిగా మీకు చెప్తా ఉన్నాను. దేవుని రాకడ మనం వచ్చేస్తూ ఉంది. దేవుని రాకడలో మనం ఎత్తబడాలంటే దేవుడితో ఒక సహవాసం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి నన్ను తీసుకెళ్ళాలి అంటే, ఒక వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళాలంటే ఆ వ్యక్తితో నాకు సంభాషణ అనేది ఉండాలండి. యేసు ప్రభువు వారు రాకడలో ఎత్తబడాలంటే ఆ వ్యక్తితో నాకు ఒక సహవాసం ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తితో నేను వెళ్ళగలను. యేసు ప్రభువు వారు మేఘారుడై ఈ లోకానికి వచ్చేటప్పుడు నువ్వు ఎత్తబడాలంటే ఈ సంఘమని నీవు, వధువని నీవు ఎత్తబడాలంటే దేవునితో ఒక సహవాసం, దేవునితో ఒక సంబంధం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక ఆత్మీయ సహోదరిగా చెప్తున్నాను, దేవునితో సహవాసం చేయండి, దేవునితో ఒక మాటలు కలిగి ఉండండి, దేవుడితో ఒక స్పిరిచువల్ ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. మూడోదిగా అబ్రహాంలో ఉన్న ఒక మూడో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అబ్రహాం విశ్వాస వీరుడు. ఒక మాటలో చెప్పాలంటే యెహోవా దేవుణ్ణి గుడ్డిగా నమ్మే వ్యక్తి విశ్వాస వీరుడు. హెబ్రీ పత్రిక 11:1. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబ్రహాము
ఏమి కలిగి ఉన్నాడంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆయనకి ఏం తెలీదు, వాగ్దానం గురించిన అవగాహన లేదు. అక్కడ క్లియర్గా రాసింది, హెబ్రీ పత్రిక 11:8-9 వచనాల్లో మనం చదివినట్లయితే అక్కడ చాలా క్లియర్గా ఉంది వాక్యం. అబ్రహాముకి తనకిచ్చిన వాగ్దానం గురించి ఏమీ క్లూ కూడా అబ్రహాంకి లేదు. కానీ అబ్రహాము ఎవరిని నమ్మి అడుగు ముందుకేస్తున్నాడంటే దేవుని నమ్మి, విశ్వాసమును బట్టి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు విశ్వాసం ఉందా? దేవుని నమ్ముతున్నారా? మీరు నమ్ముకునే దేవుణ్ణి, మీరు ఆరాధిస్తున్న దేవుని మీద విశ్వాసం మీకుందా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు చూడండి, చాలామంది అవిశ్వాసపు మాటలు మాట్లాడతారు, అవిశ్వాసపు మాటలు నోటితో కన్ఫర్స్ చేస్తారు. లేదండి, ఈరోజు మీరు ఏం పలికినా దేవుడు అది చేస్తాడు. విశ్వాసంలో దేవుని మీద ఒక విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు చెయ్యగలడనే విశ్వాసం, దేవుడు చేస్తాడనే విశ్వాసం. ఒక అనామకాద క్రైస్తవుడు కూడా మాట్లాడలేని మాటలు ఈనాటి క్రైస్తవులు, పరిశుద్ధాత్మను పొందుకున్న వారు మాట్లాడుతున్నారు. అన్యజనులు కూడా మాట్లాడలేని అవిశ్వాసపు మాటలు ఈరోజు క్రైస్తవుల నుంచి, క్రైస్తవుల నోట్లో నుంచి రావడం చాలా బాధాకరం. ఎందుకు బాధాకరం అంటే దేవుని మీద నమ్మకం లేని మాటలు. నా బ్రతికి ఇంతే అండి, మా జీవితం ఇంతే, ఇలాగే అయిపోతాం, ఇదే అయిపోతాం అని అవిశ్వాసపు మాటలు మాట్లాడతారు. సాతానికి చోటిస్తారు హృదయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు చెప్తున్నాను, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి. అబ్రహాము దేవుని గుడ్డిగా నమ్మే వ్యక్తి, దేవుని మాటలకి గుడ్డిగా చెవిన పెట్టే వ్యక్తి. అందుకే దేవుడు అబ్రహామును చూసి అంటున్నాడు, నువ్వు నా స్నేహితుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు విశ్వాసం ఉందా? నీ జీవితంలో నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? దేవుని బిడ్డని చెప్పుకుంటున్నావు కదా, క్రైస్తవునేనని చెప్తున్నావు కదా, నీకు విశ్వాసం ఉందా అని అడుగుతున్నాను నేను. ఈరోజు మనం విశ్వాసం కలిగి వారిగా ఉండాలండి. మన క్రియలు, మన మాటలు, మన ఆలోచనలు ఎలా ఉండాలంటే దేవుడు ఏదైనా చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు, ఎలాగైనా చేస్తాడు. అబ్రహాం చూడండి, గుడ్డి విశ్వాసం. ఈరోజు దేవుని కోసం ఒక్క అడుగు నువ్వు ముందుకు వస్తే దేవుడు నీ కొరకు 1000 అడుగులు ముందుకు దిగుతాడు. ఈరోజు చూడండి, అబ్రహాం ఎంత గుడ్డి విశ్వాసం అంటే దేవుడు చెప్పాడు, నేను చెప్పినట్లే చేస్తాను. ఒబీడియన్స్, ఫెయిత్, మ్యాన్ ఆఫ్ ఫెయిత్, మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. అసలు దేవునితో సహవాసం, దేవుడు అంటే పిచ్చి, దేవుడు అంటే ప్రేమ. దేవుడు చెప్తే కళ్ళు మూసుకొని చేస్తాడు, ఎందుకంటే అదే విశ్వాసం. ప్రభువా యేసయ్య, ప్రభువా ఎవరెవరైతే కుటుంబంలో గొడవలు ఉన్నాయో ఆ గొడవలు పోవాలి. యేసు నామములో గొడవలు పోవాలి, యేసు నామములో గొడవలు పోవాలి. సమాధానకర్తయగు యెహోవా యేసు నామములో వారి సమాధానపరచండి, ఐక్యపరచండి, వారిలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ తొలగింపజేయండి. ప్రభువా ఇప్పుడే ఒక అద్భుత కార్యం జరుగును గాక, అద్భుతం జరుగును గాక యేసు నామములో. ప్రభా అప్పుల సమస్యలతో ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్న ప్రతి కుటుంబం కోసం ఈ క్షణంలో ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ధనం వచ్చే ద్వారాలు తెరవబడును గాక, ఆకాశ వాకిట్లు విప్పండి ప్రభా. యేసు నామములో నీ ఆశీర్వాదం దిగును గాక, యేసు నామములో ఆశీర్వాదం దిగును గాక. అయ్యా తండ్రి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి ప్రభా. అయ్యా వారి చేతి పనిని ఆశీర్వదించండి. యేసు నామములో ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం ప్రతి కుటుంబాన్ని ఆవరించును గాక. అప్పుల సమస్యల నుంచి పూర్తి విడుదల దయచేయండి. యేసు నామములో ఒక మిరకిల్ జరుగును గాక. ఆర్థికంగా స్టబిల్ చేయండి ప్రభా. ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోవాలి. యేసు నామములో అప్పులన్నీ కొట్టివేయబడాలని ప్రార్థిస్తున్నాను.
అయ్యా మీరే దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి కుటుంబంలో అద్భుత కార్యాలు జరుగును గాక. ఈ క్షణం నుంచి నువ్వు చేయబోవు కార్యాలు చూడాలి ప్రభా. ఎవరెవరైతే ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారో, ఎవరెవరైతే నీతో సహవాసం చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే మేలు పొందుకోవాలనుకుంటున్నారో ప్రభా, ఎవరెవరైతే నీతో ప్రభు ఒక అన్యూన్యమైన సహవాసం చేయాలనుకుంటున్నారో వారి జీవితాలు అద్భుతం జరుగును గాక. యేసు నామములో ప్రభా నీతో ఏకమై ప్రభా నిత్యము ప్రార్థన చేసే ప్రార్థనాత్మ దిగును గాక. యేసు నామములో ఆత్మీయంగా వారు ఎదుగుదురు గాక. వారి ఆత్మీయ ఎదుగుదల ఆపే దయ్యాలన్నిటిని యేసు నామములో నిర్మూలము చేస్తున్నాం ప్రభా. మీరే ఒక అద్భుత కార్యం జరిగించండి, మీరే తోడుని నడిపించండి. మా ప్రార్థనలన్నింటినీ మీ పాదాలు చెంత పెడుతూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ఆగస్ట్ 8వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVRAC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.